ఆ స్పాట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 45 ఫీట్లో పాప ఉందని చెప్పి ఇప్పటికే అంచనా వేసి అని కన్ఫర్మ్ చేసుకొని 50 ఫీట్ల వరకు తవ్వి లోతు సమాంతరంగా గొయ్యి తవ్వి ఆ 50 ఫీట్ల దగ్గర మళ్ళీ ఆ సొరంగం తవ్వి ఆ బోర్ హోల్ని కనెక్ట్ చేయడానికి ప్లాన్ చేశాము. బట్ 41 ఫీట్ దగ్గర అంత రాక్ వచ్చింది. ఆ రాకును పగలగొట్టి కిందికి పోదాము 50 ఫీట్ వరకు అనేసరికి చాలా కష్టమైంది. అది ఒక 1 ఫీట్ 2 ఫీట్ రాక్ బ్రేక్ చేయగలిగినాము. వీ కుడ్ నాట్ గో ఫర్దర్. అందువల్ల బాగా లేట్ అవుతుంది. మళ్ళీ పాప ప్రాణానికి ఇది కాకుండా ఉండటానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏంటంటే 41 ఫీట్ దగ్గర నుంచే ప్యారలల్గా ఆ గొయ్యి తవ్వి ఆ 45 ఫీట్లో ఉన్న పాపని 41 ఫీట్ నుంచి పైకి పుల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ 45 ఫీట్లో పాప తల ఐడెంటిఫై చేసినాము. నిన్ననే ఈరోజు కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇప్పుడే ఒక ఖమ్మం జిల్లాలో సింధూర ఎలక్ట్రానిక్స్ అనే వాళ్ళు వాటర్ కెమెరా లోపలికి పంపించి వాటర్లో ఉన్నది కూడా చూస్తారు, క్లారిటీ వస్తుందంటే వాళ్ళని కూడా పిలిపించాము. వాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది, 45 ఫీట్లోనే ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నా. ఇవన్నీ ఎందుకంటే కింద ఎగ్జాక్ట్గా వర్క్ చేయడానికి కింద ఇప్పుడు ఆ రాక్ని ఏదైతే సొరంగం ఉందో ఆ 41 ఫీట్లో చేసిన సొరంగాన్ని అక్కడ ఆ సొరంగంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ హోల్లో చూసి లైట్ పంపించి కెమెరా పంపించి మరొకసారి ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకొని బాడీని పుల్ చేయాలి. సో దానికి చేయటానికి ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసినాము, హుక్స్ తెప్పించినాము. అవసరమైతే ఎవరన్నా ఇంకొక ఆల్టర్నేటివ్ ఎవరన్నా బక్కగా ఉన్న వాళ్ళని కూడా కాలు పెట్టి పంపించి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఆ వర్కింగ్ స్పేస్ అక్కడ ఆ సొరంగం తవ్వటం అనేది ఉంది. మీ లోపల ఒకరిని తీసుకుపోయి కూడా చూపించడం జరిగింది. వెరీ రాకీ ఏరియా. ఆ సొరంగం తవ్వటానికి కూడా చాలా సిజ్లర్స్ తర్వాత ఈ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. Please bear with us. Maybe another